నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, నూతన సంవత్సరం మనకి ఏప్రిల్ మాసంలో ప్రారంభమవుతుంది. అయితే 30వ తేదీన మార్చి 2025వ సంవత్సరంలో మనకి ఉగాది పండగ. ఈ ఉగాది పండగ అనేటువంటి రోజునే మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరానికి పేరేమిటయ్యా అనంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి మరి రాజు ఎవరు అనంటే రవి. ఆ తర్వాత సైన్యాధిపతి కూడా రవి, ఆర్ఘాధిపతి మేఘాధిపతి కూడా రవి అయ్యాడు. మంత్రి కనుక తీసుకున్నట్టయితే చంద్రుడు అయ్యాడు. ఆ తర్వాత పూర్వ సస్యాధిపతి గురువు అయ్యాడు. ఆ తర్వాత అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి వచ్చేసి కుజుడయ్యాడు. ఆ తర్వాత రసాధిపతి శనైశ్వరుడయ్యాడు. బుధుడు మాత్రం నీరసాధిపతి అయ్యాడు. ఈ రకమైనటువంటి ఆధిపత్యాలు అటువంటి వచ్చినటువంటి పక్షంలో ప్రపంచం అంతటా కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, అనేక రకాలైనటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయని, భూకంపాలు ఉంటాయని, వాయు ప్రమాదాలు ఉంటాయని, నీటి ప్రమాదాలు ఉంటాయని చాలా కాలంగా చెప్తూనే వస్తున్నాం. అయితే వ్యక్తిగతంగా కనుక తీసుకున్నట్టయితే మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, అది మహర్దశ ఏదైతే ఉందో అది శుభగ్రహ దశ లేకపోతే అశుభగ్రహ దశ, ఇవన్నీ కూడా ఒకసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్టయితే మీకు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా చాలా బోధపడి మీరు ఎలా అడుగులు వేయాలో మీకు అర్థమవుతుంది. ఇకపోతే నేను చెప్పేటువంటి ఏ రాశి వారికి నేను చెప్పబోతున్నాను అని అంటే, ఈ యొక్క సింహరాశి వారికి మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది అసలు సింహరాశిలోకి ఏ నక్షత్రాలు ఏ పాదాలు వస్తాయనేటువంటి విషయం చూస్తే, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం మాత్రం ఇందులోకి వస్తుంది. ఇకపోతే మనం రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం ఇవి కనుక చూసుకున్నట్టయితే ఆదాయం 11గా కనపడితే వ్యయం కూడా 11. అంటే ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు అయిపోతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. మరో విషయం రాజపూజ్యం 3 అని, ఆ తర్వాత అవమానం 6 అని. అంటే ధర్మబద్ధంగా ఉంటే ఎటువంటి సమస్య లేదు, అధర్మంగా కనుక సంపాదిస్తే ఖర్చు అయిపోగా అవమానం పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సుమా అని జాగ్రత్తగా ఉండండి అని చెప్తోంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా ఉండడానికే ప్రయత్నించండి. ఏ రకమైనటువంటి అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఎన్నో రకాలుగా, ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే సింహ రాశిలోకి వచ్చేటప్పుడు ఎక్కువగా రాజకీయ నాయకులే కనపడుతుంటారు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనపడుతుంటారు. వీళ్ళు కనుక ధర్మబద్ధంగా నడవకపోయినటువంటి పక్షంలో ఎంతటి అవమానం పొందుతారో అనేటువంటి విషయం ఈ సంవత్సరం వాళ్ళకి బోధపడుతుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వీళ్ళు ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఏమవుతుందని అంటే మిగతా వర్తకులు కూడా ఏదైనా అడల్టరేటెడ్, పొల్యూటెడ్ సరి అయినటువంటి విధానంలో వాళ్ళు కనుక ధర్మబద్ధంగా వ్యాపారాలు సాగించకపోయినట్టయితే ఉన్నదంతా ఖర్చు అయిపోగా అవమానం పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా దయచేసి తప్పకుండా ధర్మం మీద మాత్రమే మీరు నిలబడాల్సినటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు మనం ఏప్రిల్ నుండి మనం చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏప్రిల్ మాసంలో మనకి ఏమవుతుందంటే ద్వితీయంలో కేతు ఉండేటువంటి పరిస్థితి. అంటే కన్యా రాశిలో కేతు ఉండటం, ఆ తర్వాత ఏప్రిల్ మాసంలో ఈ యొక్క అష్టమంలోకి వచ్చేటప్పటికి మిగతా గ్రహాలన్నీ ఉండటం, భాగ్యంలో ఎవరూ లేకపోవటం, దశమంలోకి వచ్చేటప్పుడు గురువు ఉండటం, ఆ తర్వాత లాభంలోకి వచ్చేటప్పటికి కుజుడు అంటే మిథున రాశిలో, ఆ తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి. మరి గురువు యొక్క వీక్షణ ఎలా ఉంటుంది అనేటువంటిది ఎప్పుడు శుభకరమే. తాను ఉన్నటువంటి క్షేత్రం నుంచి మరి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ధనాదాయం బాగానే ఉంటుంది. ఆ తర్వాత గృహ పరిస్థితి, విద్యా పరిస్థితి, తల్లిగారి పరిస్థితి బాగుంటుంది. శత్రురోగ రుణక్షేత్రాలు ఏమి కూడా మిమ్మల్ని బాధించవు, అద్భుతంగానే ఉంటుందని మనం చెప్పచ్చు. ఏదో రకంగా అనేక రకాలుగా బాధల నుంచి తప్పుకుంటారు అని మనకు అర్థమైపోతుంది.
కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా అష్టమంలో ఎప్పుడైతే శనైశ్వరుడు ఉంటాడో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ అష్టమంలో శనైశ్వరుడు ఎప్పుడు కూడా కష్టాలు కలగజేస్తాడు. రాహు కూడా తోడై ఉంటాడు కాబట్టి క్లిష్ట పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా చదువుతూ ఏదో రకంగా ఈ మాసం అంతా మీరు గడపాల్సి వస్తుంది. వృత్తిపరంగా మాత్రం బాగానే ఉంటుంది, ఎటువంటి సమస్య మీకు ఉండదు. ఇకపోతే ఈ యొక్క కుజుడు కూడా బాగుండు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ సర్జన్స్కి కానీ వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి అవకాశాలు, వ్యవసాయంలో ఎర్రటి ధాన్యం పండించేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని మనకి అర్థం అవుతోంది. ఇకపోతే మనకి మే మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ రాహు కేతులు మారుతున్నారు, ఆ తర్వాత గురువు కూడా మారుతున్నాడు. ఎలా ఉంటుంది అని అంటే కనుక మనం చూసుకుంటే ఈ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మనకి ఈ వృషభంలో ఉండటం, ఆ తర్వాత రవి మాత్రం భాగ్యంలో మేషంలో ఉండటం, అష్టమంలో మిగతా గ్రహాలు ఉండటం, కేతు మాత్రం ద్వితీయంలోనే ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిట్రా అని అంటే గురువు యొక్క వీక్షణ. అంటే మళ్ళీ ధనం విషయంలో రాబడి విషయంలో బాగానే ఉంది, ఇల్లు పదిలంగానే ఉంది, శత్రురోగ నక్షత్రాలు కూడా ఏమీ లేకుండానే ఉంది. ఇకపోతే జూన్ మాసం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా ధనాదాయం బాగానే ఉంది, ఇల్లు పదిలంగానే ఉంది, తల్లి క్షేమంగానే ఉంది, ఆ తర్వాత విద్యా పరిస్థితి కూడా బాగానే ఉంది. కాబట్టి శత్రురోగ రుణక్షేత్ర పరిస్థితి బాగానే, ఎటువంటి సమస్య లేదు. కాబట్టి జూన్ మాసం అంతా కూడా అలాగే హ్యాపీగా గడిచిపోయేటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. కాకపోతే ఏమవుతుందంటే ఆపదలకు గురయ్యేటువంటి పరిస్థితి, ప్రమాదాలు జరుగుతాయా అని మాత్రం ఇక్కడ అనిపిస్తోంది. కాస్త ట్రాఫిక్లో కానీ లేకపోతే నిప్పు దగ్గర కానీ నీళ్ళ దగ్గర కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ బాత్రూంలో కానీ సాధ్యమైనంత వరకు బాగా చక్కగా జాగ్రత్తగా ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. బోన్ ఫ్రాక్చర్ అనేది లేకుండా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి సమస్య రాకుండా మీరు జాగ్రత్త పడవలసి వస్తుందండి. ఆ తర్వాత గురువు మాత్రం వీక్షిస్తున్నటువంటి భావాలు కూడా క్షేమకరంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. జూలై మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కొంచెం ఈ వ్యాపారులకు మాత్రం పెద్ద లాభకరంగా ఏమీ పెద్ద కనపడటం లేదు. కాకపోతే అష్టమంలో శని ఖచ్చితంగా బాధలు కలిగిస్తాడు, ఎన్నో ఛాలెంజెస్ మాత్రం ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ శుక్రుడు ఇక్కడ దశమంలో ఉంటే మరి చలనచిత్ర రంగానికి కానీ నటీనటులకు కానీ నృత్యకారులకు గాయకులకు కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. కెమికల్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కాస్మెటిక్స్ వాళ్ళకు కానీ హోటల్స్ కానీ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బట్టల వ్యాపారాలు కానీ లేదా ఏదైనా అలంకరణకి కావలసినటువంటి వస్తువుల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారం నగల వ్యాపారులకు కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. రత్న వ్యాపారులు వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. ఆ తర్వాత రవి ఎవరైతే ఈ లాభభావంలో ఉన్నారో వీళ్ళ పరిస్థితి కూడా బాగా ఉంటుంది, గట్టి సంపాదన ఉంటుంది, రాజకీయ నాయకులకి బాగానే ఉంది, ఎటువంటి ఆపద లేదు. ఈ యొక్క జూలై మాసంలో మాత్రమే చెప్తున్నాను. అయితే గురువు యొక్క వీక్షణ తృతీయాన్ని ఆ తర్వాత పంచమాన్ని సప్తమాన్ని చూస్తుంది కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఆహ్లాదకరంగానే ఉంటాయి. ధైర్యం కూడా కూడగట్టుకొని అనేక పనులలో మీరు చేతులు పెడతారు. ఆ తర్వాత వచ్చేసిన సంతాన పరిస్థితి బాగుండి కళత్రం మిమ్మల్ని తప్పకుండా ప్రేమించటం, అభిమానించటం, గౌరవించటం ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే రాహు సప్తమంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరే కాస్త గొడవ పడకుండా ఉండాలి అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఇకపోతే ఆగస్టు మాసం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇంచుమించు ఏంటంటే ధైర్యం ఉంటుంది, ఆ తర్వాత సంతానం కానీ కళత్రం కానీ బాగానే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అహంభావం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించినట్టయితే ఎటువంటి సమస్య లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి మనకి సెప్టెంబర్ మాసం కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు ఫలితాలన్నీ కూడా అలాగే కనపడుతున్నాయి. అక్టోబర్ మాసంలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. నవంబర్ మాసంలో కొంచెం మార్పులు వచ్చేస్తున్నాయి. అది ఎలాగానంటే రాహు శనైశ్వరుడు మామూలు అలాగే ఉన్నారు. కాకపోతే ఇక్కడ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది లాభభావంలోనూ, శుక్రుడు ఏ భావంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో కొంచెం దంపతుల మధ్యన ఏదైనా చికాకులు గొడవలు కలగవచ్చు.
ఆ తర్వాత సింహరాశిలో కూర్చొని రవి బుధుడు తెలివితేటలు బాగా ఉంటాయి. రాజకీయ నాయకులు చాలా తెలివితేటలతో ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి వీళ్ళకి ఏర్పడవచ్చు. గొడవలు పడకుండా, గాయాలు తగలకుండా జాగ్రత్త పడండి. గురువు వీక్షణ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ సమస్య లేదు. శత్రురోగ రుణాలు పెద్దగా బాధ పెట్టవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ తర్వాత గృహ పరిస్థితి కూడా పర్వాలేదు. ఇక డిసెంబర్ మాసం కనుక తీసుకున్నట్టయితే గురువు యొక్క వీక్షణనే మనం చూద్దాం. ఇక్కడ మాత్రం ధైర్యం బాగానే ఉంటుంది, సంతానం పరిస్థితి బాగానే ఉంటుంది, కళత్ర పరిస్థితి కూడా బాగానే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక 2026లోకి మనం అడుగులు పెడతాం. అక్కడ కూడా ఏం జరుగుతుందని అంటే గురువు తృతీయాన్ని, పంచమాన్ని, అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ధైర్యం కానీ, సంతాన పరిస్థితి కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగానే ఉంటాయి. ఇదంతా కూడా మీరు ఒక విషయం జ్ఞాపకం ఏంటంటే అష్టమంలో శనైశ్వరుడు ఉన్నాడు కనుక హనుమాన్ చాలీసా చదవాల్సిందే. అట్లాగ అయితేనే మీరు బాగుంటారు, లేకపోతే అనేక సమస్యలకు మీరు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ గ్రహాలన్నీ ఒక ఎత్తు, శనైశ్వరుడు ఇంకొక ఎత్తు. అష్టమంలో కానీ, చతుర్థంలో కానీ, వ్యయంలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధలు పెడతానటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక ఫిబ్రవరి 2026 కానీ, ఆ తర్వాత మార్చి 2026 కానీ ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్గా. కానీ అయితే హనుమాన్ చాలీసా చదవండి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా. ఆ తర్వాత ఆదిత్య హృదయం కూడా చదివినట్టయితే ఎటువంటి ఆపద కలగదు, అద్భుతంగా ఉంటారు. మరో విషయం, కార్తీకుడి కంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా మీకు తగిన విధంగా పూజలు పునస్కారాలు చేసినట్టయితే, ఆలయాలకు వెళ్ళినట్టయితే ఆపదలు కలగకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ రంగంలో వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. అర్థవంతమైనటువంటి కార్యక్రమాలే చేయండి, అనర్థమైన కార్యక్రమాలు చేయకండి. దయచేసి సింహరాశి వాళ్ళు ఈ ప్రజల్లో, ప్రపంచానికి విలన్లు కాకండి, హీరోలుగా మీరు బ్రతకండి, ధర్మబద్ధంగా ఉండండి, అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.